రైట్ నౌ ఐ అండర్స్టాండ్. అంటే వెస్ట్లో కూడా వెన్ ఐ వాజ్ దేర్ ఈ కంపారిజన్ ఉండేదండి. అంటే ఒక ఇండియన్ వాట్ ఎవర్ ప్యాకేజ్ కింద తీసుకుంటారో అదే వెస్ట్లో ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా అల్టిమేట్ లైఫ్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ డిఫరెంట్. దానివల్ల అవుట్కమ్స్ కూడా డిఫరెంట్ అండ్ అన్సీన్ డే కోసం ప్రిపరేషన్ కూడా డిఫరెంట్గా ఉండేది. సో మన రూట్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ డ్రైవింగ్ బ్యాక్. పక్కా అండి, పక్కా. సో అందుకే నేను ఒక రీసెంట్గా ఒక కాన్సెప్ట్ చదివాను. సో నీ లైఫ్ ఈజ్ డివైడ్ అంటే అంటే డిపెండ్స్ ఆన్ నువ్వు గ్లటనీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు పెరిగినావా, లేదు అంటే లేదంటే రెస్ట్రిక్షన్స్ మధ్యలో పెరిగావా, దాన్ని బట్టి కూడా హౌ యూ సీ లైఫ్ అంటే సేమ్ థింగ్ని సేమ్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ నువ్వు అన్ని ఎక్సెస్ అన్ని చాలా కావాల్సినవన్నీ నీ పేరెంట్స్ నీకు అన్నీ ఇచ్చిన వాతావరణంలో పెరిగావు, క్వాలిఫికేషన్ సేమ్, సిచ్యువేషన్ సడన్గా నీకు సిచ్యువేషన్ ఇచ్చాం. అలా కాకుండా సంబడి విత్ లిమిటేషన్స్ ప్రతి దగ్గర చూసి ఖర్చు పెట్టి ప్రతిదానికి కష్టపడి పెరిగిన వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ ఇస్తే రెస్పాన్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో సేమ్ విత్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి కూడా ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడున్న పేరెంట్స్ కొంచెం ప్రతిదీ అవసరాలకు కష్టపడి వాళ్ళు తక్కువ చేసుకొని ఇచ్చారు. వీళ్ళకి అంటే ఈ ఎక్సెస్లో పెరగడం వల్ల సో డబ్బులు కూడా ఈజీగా వస్తాయి. చూడండి ఇంకా నెక్స్ట్ జనరేషన్ విల్ బీ ఈవెన్ మోర్ డిఫికల్ట్ అనమాట సేవింగ్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, కార్డు వాడితే డబ్బులు వచ్చేస్తాయి అనే మెంటల్లీ అంటే ఒక ఆల్రెడీ ప్రిపరేషన్ అలా అయిపోయింది. వేరాజ్ అందులో ఏదైనా మనం కష్టపడి సంపాదిస్తేనే అక్కడ డబ్బులు ఉండేది, వాడిన కార్డుకి డబ్బులు కట్టాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు అనమాట. అండ్ ఈ జనరేషన్ బికాజ్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ పోయింది, సో నేర్చుకోవట్లేదు, ఈ విజ్డమ్ అనేది రావట్లేదు, సో డిసిప్లిన్ రావట్లేదు, భయం కూడా లేదు. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ నా కేసులో నేను బయటికి వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కూడా ఎంత ఖర్చు పెట్టాలి ఏది పెట్టాలి అనేది నాన్న అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.